సో ఇప్పుడు టాప్ 2 న్యూస్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలో అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. కోడేరు మండలం నర్సాయిపల్లిలో కురిసిన భారీ వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. అధికారులు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో భారీ వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవడంతో పాటు కేఎల్ఐ కాలువలోకి కొట్టుకుపోయి మొలకెత్తింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కాలువలో కొట్టుకుపోయిన మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి బాధిత రైతులనైతే పరామర్శించారు. అయితే ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులతో ఫోన్లు మాట్లాడి తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. ఇటు రైతుల కష్టాలు ముఖ్యమంత్రి మంత్రులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలనైతే డిమాండ్ చేశారు. సో రైట్, ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ శేఖరాచారి, ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో అయితే అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. సో కోడేరు మండలం నర్సాయిపల్లిలో కురిసిన భారీ వర్షం రైతులను అయితే తీవ్రంగా నష్టపరిచింది. సో దీనిపైన అధికారులు ఏమంటున్నారు? వాట్స్ అప్డేట్? సంజన, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ మధ్యకాలంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఎర్రటి ఎండకు అక్కడే ధాన్యం కుప్పల పైన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆ కాలం మార్పులో వచ్చేసి వర్షాలు పడతా ఉన్నాయి. ఒక 2 రోజుల నుంచి కూడా అక్కడక్కడ ప్రతి కొనుగోలు కేంద్రాల వద్ద కావచ్చు, తర్వాత గ్రామాల్లో కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ వర్షాల దాటికి గ్రామాల్లో ఉన్నటువంటి చెట్లు నేలకూలుతా ఉన్నాయి, విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలుతా ఉన్నాయి, ఇంటి పైకప్పులు కూడా ఎగిరిపోతా ఉన్నాయి, భారీ గాలులు వీస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రజల వ్యవస్థ అంతా కూడా అంత అస్తవ్యస్తంగా ఉంది. ముఖ్యంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడంతో, కొనుగోలులో ఆలస్యం చేయడంతో, ఇంకా ధాన్యాల్లోనే ఇంకా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పెరగకపోవడంతో అదంతా కూడా ఈ వర్షాలకు వరదలకు మొత్తం కూడా కుక్కపోతా ఉన్నాయి, నీటిలో తేలియాడుతా ఉన్నాయి. తర్వాత కాలువలకు కొట్టుకొని పోతుంటే రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు కోడేరు మండలంలో ఒక్కసారిగా వర్షం అంతా కూడా భారీ గాళ్లతో కూడినటువంటి వర్షం, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. దానికి ఆ కోడేరు మండల కేంద్రంలో ఏవైతే విద్యుత్ స్తంభాలు ఉన్నాయో, పెద్ద పెద్ద భారీ వృక్షాలు ఉన్నాయో అవన్నీ కూడా నేలకూడడంతో విద్యుత్ వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది. పలు మండలాల్లో కూడా అదే పరిస్థితి కూడా కనిపించింది. దీనికి తోడు అక్కడ కొనుగోలుకు తీసుకొచ్చినటువంటి వరి ధాన్యం కావచ్చు, తర్వాత మొక్కజొన్నలు కావచ్చు, ఇవన్నీ కూడా తడిసి ముద్దగా కావడమే కాకుండా చాలా భారీగా అర్ధరాత్రి వర్షం కురవడంతో అది మొత్తం కూడా కొట్టుకపోయి పక్కనే సమీపంలో ఉన్నటువంటి కేఎల్ఐ కాలువలోకి కొట్టుకుపోయిందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంత ధాన్యం తడిసి పక్కకు కొట్టుకుపోవడంతో అదంతా కూడా మొలకెత్తినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇవన్నీ చూసినటువంటి తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎక్కడైతే ధాన్యం తడిసిందో అక్కడికి వెళ్ళేసి రైతులతో మాట్లాడి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి రైతులు చెప్పడంతో సంబంధిత అధికారులకు కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఏంటి నిర్లక్ష్యము, ప్రతి గింజ కూడా కొంటామని చెప్పారు. మరి ఇక్కడ చూస్తున్న పరిస్థితి దయనీయంగా మారింది. అంటే వర్షానికి కాపాడుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ముందస్తు ప్రణాళిక లేక ప్రభుత్వం వద్ద కనీసం ధాన్యాన్ని కాపాడే పరిస్థితి కూడా లేదు. చివరికి కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి కూడా ఆయన వెంటనే కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర కొనాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కల్వకుర్తికి సంబంధించి ఇక్కడ మిల్లర్లు అంటే రైస్ మిల్ల వద్ద కొంతమంది మిల్లర్లు అధికారులతో కుమ్మక్కై తరుగు తాలు పేరిట రైతులను నిండా ముంచుతున్నారని చెప్పేసి కూడా అనేక రకాల ఫిర్యాదులు ప్రజావాణిలో కావచ్చు, సంబంధిత అధికారులకు కావచ్చు చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి ఇట్స్ ఎ మెయిన్ క్వశ్చన్ అబౌట్ మై సైడ్. అంటే రైతుల కష్టాలు ఇటు ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, అధికారులకు కానీ అసలు అంటే వీళ్ళకి కనిపించడం లేదా? ఈవెన్ రైతుల పట్ల ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా వ్యవహరిస్తున్నారు? ప్రతినిత్యం కూడా వార్తలలో చూస్తా ఉన్నారు, సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయి. తర్వాత ఈ ప్రతిపక్షాలు కూడా రైతుల మీద వెళ్తా ఉన్నారు. కానీ అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు మాత్రము
మొక్కుబడిగా అక్కడికి వెళ్తా ఉన్నారు. లేదంటే అధికారులతో సమీక్ష చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మొత్తం కొనుగోలు చేస్తామంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నంగా కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలో ఎంత తడిసిపోయినప్పటికీ కూడా వాళ్ళవి కనీసం మళ్ళీ ఆరబెట్టిన తర్వాత కూడా అవి కొనుగోలు చేస్తలేరని ఇప్పటికీ కొంతమంది రైతులు చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పటికే 2-3 సార్లు తడిసినాయి, ఆరబెట్టినాము, కానీ అయినప్పటికీ కూడా మా ధాన్యం ఇంకా కొనలేదని చెప్పేసి, ట్రాన్స్పోర్ట్ రాక ఈ ధాన్యం అక్కడికి ఎత్తలేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైస్ మిల్లర్ల కొంతమంది అధికారులతో కుమ్మక్కై వాళ్ళు పూర్తిగా తరుగు తాలు పేరిట వరి ధాన్యం తరుగు తీస్తున్నారని చెప్పేసి, పెద్ద మొత్తంలో నిండా ముంచుతున్నారని చెప్పేసి కూడా రైతులు ప్రజావాణిలో కావచ్చు పలు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం లోపల చలనం లేదని చెప్పేసి ఈ తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు కల్వకుర్తిలో పలు రైస్ మిల్లను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో పాటు ఫుడ్ కమిషన్ చైర్మన్ బోలి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా పలు రైస్ మిల్లల్లో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే రైతులు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా వాళ్ళకు వివరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు మోసం చేయకుండా చూడాలని చెప్పేసి తరుగు తాలు పేరిట అంత నష్టపరిస్తే రైతులు మరి అంటే వాళ్ళు పండించిన పంటకు పెట్టుబడికి కూడా కనీసం మిగలదని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు అనేక కష్టాలు వచ్చాయని చెప్పేసి మొదటి నుంచి కూడా యూరియాకు ఒక కష్టం అయితే తర్వాత ఈ పంట అమ్ముకోవడానికి అట్లో ఇట్లో కష్టపడి పంట పండిస్తే చివరికి అమ్ముకోవడానికి కూడా అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పేసి కూడా ఇప్పటికైనా పాలకులు స్పందించి వేగంగా వెంటనే అడిసిన ధాన్యంతో పాటు ప్రతిదీ కూడా మద్దతు ధరకు కొనాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా చాలా చోట్ల కూడా ధాన్యం ఉంది. ఒకవైపేమో అధికారులు ప్రకటనలు చేస్తా ఉన్నారు, ప్రతి ధాన్యం గింజను కూడా కొంటామని చెప్పేసి, మద్దతు ధర కొంటాము అని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నంగా కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలో రకరకాల సమస్యలు అంటే కావలసినటువంటి ఈ భారీ గాలులు వస్తుంటేనేమో కావలసిన కప్పుకోవడానికి కవర్లు ఇవ్వరు, తర్వాత బ్యాగులలో ఎత్తడానికి గన్ని బ్యాగులు ఇవ్వరు, గన్ని బ్యాగుల్లో అంటే కొనుగోలు చేసి ధాన్యాన్ని నింపితే అక్కడికి ట్రాన్స్పోర్ట్ లారీలు రావు. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ లారీలు వస్తే కావాల్సినటువంటి కేటాయించాల్సినటువంటి గోదాములు కేటాయించారు. ఇవన్నీ సమస్యలే ఉన్నాయి. మరి పూర్తి తక్కువ టైంలో ఇదంతా కూడా ఈ సమస్యను తీరుస్తామని చెప్పేసేమో పైన ఉన్నతాధికారులు చెప్తారు. క్షేత్రస్థాయిలో మాత్రము వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు వసతులు మాత్రం ఏమీ ఉండవు. ఒకవైపు ఎర్రటి ఎండలు కొడతా ఉన్నాయి, మరొక వైపు అకాల వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒకవైపు అదును అవుతా ఉంది. అంటే మళ్ళీ వ్యవసాయం సాగు చేసుకోవడానికి మళ్ళీ వర్షాలు పడతా ఉన్నాయి. అటు సాగు ఎక్కడ చేసుకోవాలి, ఇటు భార్యా పిల్లలను వదిలిపెట్టి తర్వాత మూగ జీవాలను వదిలిపెట్టి ఒకవైపు పిడుగులు పడతా ఉన్నాయి, మూగ జీవాలు చనిపోతా ఉన్నాయి, ఒకవైపు ప్రాణ నష్టం జరుగుతా ఉంది. ఇన్ని జరుగుతుంటే కూడా మేము కల్లాల దగ్గర ఉండాల్సిన అంటే కల్లాల కాపు కాయాల్సిన పరిస్థితి, తర్వాత కొనుగోలు కేంద్రాల వద్దనే పడుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు 15-20 రోజుల నుంచి కూడా అచ్చంపేట మార్కెట్ యార్డ్ లో కూడా వర్షం పడతా ఉంది, ఆరుతా ఉంది, వెళ్తా ఉన్నాయి. ఒక రైతు అయితే దాదాపు 100 బ్యాగులకు పైగా 15 రోజుల నుంచి కూడా అంటే 20 రోజుల నుంచి కూడా తీసుకొచ్చి అమ్ముకోవడానికి అక్కడ పెడితే బ్యాగులే మాయమయ్యాయని చెప్పేసి బ్యాగులు అంటే ఎవరు ఎత్తుకెళ్లారో కూడా తెలియని పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా రైతు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందే ఈ తరుగు తాలు పేరిట నష్టం జరుగుతా ఉంది. వర్షం వచ్చి ఇంత నష్టం జరిగితే తర్వాత రోజు ఈ ఖర్చుల ఒక భారం ఒకటైతే మరి ఉన్న బ్యాగులు కూడా అక్కడి నుంచి గయప్ అయితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా రైతు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఏదైతే ధాన్యం అమ్ముకోవడానికి అయితే రైతులు అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అకాల వర్షాలు కూడా ముందుగా అంటే ఎప్పుడు వస్తున్నాయో తెలుస్తలేదు. రాత్రి సమయంలోనే అక్కడ ఎవరు అంటే ఈ కల్లాల కావచ్చు, తర్వాత రోడ్ల పైన ఆరబోసే ధాన్యం కావచ్చు, ఇంకా కొన్ని వరి చేలు అంటే కోతకు వచ్చినటువంటి వరి చేలు కూడా ఇంకా అంటే పంట పొలాల్లోనే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసరికి అకాల వర్షాలతో రైతు భయంతో బిక్కు అంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొనుగోలు కేంద్రాల వద్ద అయితే మరీ దయనీయమైనటువంటి పరిస్థితి. అకాల వర్షాలు వస్తే కొన్ని కొనుగోలు కేంద్రాలు అయితే చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా వర్షాలు కురిసి ధాన్యం తడిసి కొట్టుకపోవడమే కాకుండా నీటిలో తేలియడమే కాకుండా అంటే మొత్తం కొట్టుకపోయి మొలకెత్తినటువంటి దుస్థితి కూడా వచ్చింది. కనీసం అలాంటి ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రభుత్వమే నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వమే మద్దతు ధరకు కొనాలని చెప్పేసి రైతులతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పైన అంటే పాలకులు ఏమో
తర్వాత ప్రభుత్వం ఏమో ఒక రకంగా చెప్తుంది. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. ఇక్కడ వనరులు వసతులు ఎలాంటివి కూడా ఏర్పాటు చేయకుండా వాళ్ళ దగ్గర ప్రణాళిక అంటే ముందస్తు ప్రణాళిక లేకపోవడం ఒక ఎత్తు అయితే రికార్డులో మాత్రం ఎంత సాగైంది, తర్వాత ఎంత దిగుబడి వచ్చింది అన్ని లెక్కలు చెప్తారు. కానీ మరి క్షేత్రస్థాయిలో ఎలాంటి దానికి తగ్గ ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు సమస్యలు తర్వాత రైతులు ఇబ్బందులు పడుతున్నారో అక్కడికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు అక్కడికి వెళ్లి వాళ్లకు అండగా నిలుస్తా ఉన్నారు. ఎక్కడ సమస్య ఉందో వెంటనే అక్కడ అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడుతా ఉన్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు. ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమే కాబట్టి ఇన్ని సమస్యలు రైతులకు వస్తున్నాయని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి, కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజుగా బతికాడని చెప్పేసి ఇప్పుడు రైతు చాలా దీనావ స్థితికి వెళ్ళిపోయాడని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి క్షేత్రస్థాయిలో కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తర్వాత బీఆర్ఎస్ నాయకులంతా కూడా రైతులకు అధైర్యపడొద్దని చెప్పేసి ఎక్కడికక్కడ ధైర్యం చెప్తున్నారు. ఎంతవరకైనా పోరాడదాం, మీకు మద్దతు ధర వచ్చే వరకు మీకు న్యాయం జరిగే వరకు కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలైతే రైతులకు భరోసా కల్పించడమే కాకుండా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు ఇటు రైతులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, ఆల్రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.